ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు 1888 టు 1950 ప్రథమ భాగము. కృష్ణా జిల్లా దివిసీమలోని పెదకళ్ళేపల్లి వాసులు, శ్రీవత్సస గోత్రులు, వెల్లాటి వైదికులు వేటూరి శేషమ్మ, సుందర శాస్త్రులకు 4 కొడుకులు, 4 బిడ్డలు. వారిలో 3వ సంతానం ఆంధ్ర సారస్వతవర్తలకు ప్రాతస్మరణీయులైన వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. సర్వజిత్ నామ సంవత్సర మాఘబహుళ ఏకాదశి మంగళవారం 7/2/1888 నాడు పుట్టినారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. 16 ఏళ్లు నిండే నాటికి మహామహులను శుశ్రూషించి తెలుగు సంస్కృతాలు పుక్కిట పట్టినారు. శతావధానాలు, అష్టావధానాలు చేసినారు. 2 ఏళ్లు వెస్లీ హై స్కూల్లో, 2 ఏళ్లు కెల్లెట్ హై స్కూల్లో తెలుగు పండితులుగా ఉద్యోగం చేస్తూ వేప రామేశం పంతులు గారింట చరిత్ర, ఖగోళ శాస్త్రము ఆకలించుకున్నారు. పిసిపాటి జగన్నాథం గారి కూతురు మహాలక్ష్మమ్మను 1910వ సంవత్సరం ఉద్వాహమైనారు. ఆ ఏడే మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో పండితులుగా చేరి వలసినంత ఇంగ్లీషు, తమిళము, కన్నడ భాషలు నేర్చారు. 1939 నుండి జీవితాంతం తిరుపతి వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో తెలుగు భాషా శాఖాచార్యులుగా ఉండి మన చరిత్ర, సంస్కృతి, వాంగ్మయము, శాసనాలు, తాళపత్ర గ్రంథాలు, కైఫియతులు, కేటలాగులు, సంస్కృతాంధ్ర ప్రాకృత గ్రంథాలు పరిశీలించి, పరిశోధించి, పరిష్కరించి బళ్ళకెత్తదగినంత వాంగ్మయం సంతరించారు. వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జీవితాన్ని పంచుకున్నవారు 3. 1 తల్లిదండ్రులు కుదిర్చే కట్టుకున్న భార్య మహాలక్ష్మమ్మ. వారి దాంపత్య ఫలాలు సుందరమూర్తి, లలిత, గురుప్రసాదం, ఆనందమూర్తి, సుజాత, వినతలు. 2 వేటూరి వారు వలచి కట్టుకున్నది సాహిత్యలక్ష్మి. ఆ ఇరువురి పంట బండ్లకెత్తదగినంత సాహిత్యం. వేటూరి వారిని వలచి వచ్చినది యోగలక్ష్మి. ఆ ఇరువురి సంతానం యోగ శిష్యులు, తత్ఫలితాలు తామర తంపర. వారి జీవితంలో 1910వ సంవత్సరం చిరస్మరణీయం. ఆ ఏడే వారు ఉద్వాహమైనారు. ఆ ఏడే వారు చెన్నపట్టం ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో పండితులుగా నియుక్తులైనారు. ఆ ఏడే వారు వేప రామేశం గారి టెలిస్కోపులో హేలీ తోకచుక్కను చూచినారు. ప్రభాకర శాస్త్రి గారు పూర్వజన్మలో యోగలక్ష్మిని ఎక్కడ చేజార్చుకున్నారో కానీ ఈ జన్మలో మరలా తారసపడింది 22/6/1916 నాడు. ఆ సంఘటన కూడా అద్భుతమైనది. శాస్త్రి గారు 1912-1916 సంవత్సరాల మధ్య తీవ్ర వ్యాధి బాధలకు గురి అయినారు. ఏ మందులకు స్వాస్థ్యం చిక్కలేదు. మానసిక సమతులనం కోల్పోయిన శాస్త్రి గారు ఎవ్వరికీ తెలియని చోట దూరాన ఆత్మహత్య చేసుకోవటానికి రైలెక్కే ఉద్దేశంతో మద్రాసు రైల్వే స్టేషన్కు పోతుంటే అబ్బూరి జగన్నాథరావు గారు ఎదురుపడి వారి వాలకం గమనించి సంగతి సందర్భాలు అడిగి తమ బావగారైన ప్రెసిడెన్సీ కళాశాల ఫిలాసఫీ ప్రొఫెసర్ పోతరాజు నరసింహం గారితో పరిచయం చేశారు. పోతరాజు గారు మాస్టర్ సివివి గారి యోగ శిష్యులు. ఆ యోగం ద్వారా ఆరోగ్యం పొందవచ్చునని తెలిసి వారి నుండి పరిచయపత్రం తీసుకొని కుంభకోణం చేరారు. యుగ పురుషులు సివివి గారిని దర్శించి పోతరాజు వారిచ్చిన జాబందించారు. సివివి గారిని చదివి విశ్రాంతుడము కమ్మన్నారు. ఆ మాటతో
శాస్త్రిగారిలో గొప్ప ప్రజ్ఞ ప్రవేశించింది. పూర్వానుభూతి విజృంభించింది. శరీరం చెలించి అవశమైంది. చిన్నప్పుడు బండి నుండి పడితే గూడు జారి తప్పిన రెక్క సంధిబంధం కుదురుకుంది. పూర్వం పైకి లేవని చెయ్యి మరొక చెయ్యితో కలిసి 5 పదులు చేసింది. మరునాడు గురుదేవుల అనుమతితో శ్రీవారి శిష్యులు రాధాకృష్ణ పిళ్ళే, మహదేవయ్యర్లు శాస్త్రిగారిని టెస్ట్ తీసినారు. ఆ టెస్టులో శాస్త్రిగారి శారీరక స్థితి, మనోభావాలు, అనారోగ్య కారణాలు, వాటి నివారణోపాయాలు, పూర్వజన్మ వృత్తాంతాలు అన్నీ తెలిసి వచ్చాయి. అంతటితో శాస్త్రిగారు మాస్టర్ సివివి గారికి శిష్యులైనారు. చిన్నప్పుడు చదివిన పాతంజల యోగ సూత్రాలు, అప్పుడు పడిన బీజరూప సంస్కారము, గురువుల దర్శనంతో పొటమరించి ఆ యోగ సాధనతో మహా వటవృక్షమైంది. భగవద్దర్శనానికి అన్నిటికంటే సులువైంది ఈ యోగం ఒక్కటే అని వారి దృఢ విశ్వాసం. ప్రభాకర శాస్త్రి గారికి పుట్టుకతో వచ్చిన ప్రేమ కారుణ్యాలు సివివి గారి యోగ సాధనతో పెల్లుబికాయి. పరుల బాధలకై రేయింబవళ్ళు పరితపిస్తూ ఆ అనుతాపం మూలంగా ప్రవృద్ధమైన ఆత్మశక్తితో వారు ఇతరుల బాధలు తొలగించేవారు. దివ్య ప్రేమయే సర్వరోగ సర్వబాధా నివారకమని శాస్త్రిగారి విశ్వాసం. సివివి గారి అనుగ్రహంతో వారిలో ఈ విశ్వాసం, ఈ ప్రజ్ఞ మేల్కొని వృద్ధి చెందింది. అది సర్వరోగ నివారకమైన దివ్యౌషధంగా రూపొందింది. నిన్నటి వరకు ప్రభాకరుడుగా నుండిన నీవు నేటి నుండి ప్రజ్ఞా ప్రభాకరుడవు. నన్ను గూర్చి వ్రాయగల యోగ్యత నీకు కలిగింది అన్నారట గురుదేవులు. ప్రజ్ఞాప్రభాకరం యోగ సాధకులకు పారాయణ గ్రంథం. అది చిత్తశాంతి కారకం, ఆదివ్యాధి నివారకం. శాస్త్రిగారి పవిత్ర జీవితానికి, గురుభక్తికి ప్రజ్ఞాప్రభాకరం ఒక దర్పణం. ప్రభాకర శాస్త్రి గారికి 1918 సంవత్సరాన తంజావూరు సరస్వతీ మహల్ గ్రంథాలయంలో డ్యూటీ పడింది. దానితో వారికి మహాయోగం పట్టింది. తంజావూరు కుంభకోణానికి సమీపం కనుక శాస్త్రిగారు ప్రతి ఆదివారము సెలవునాడు మాస్టర్ సివివి గారిని దర్శించడానికి, శ్రీవారి యోగరహస్యాలు గ్రహించటానికి వీలు కలిగింది. దానితో శాస్త్రిగారు తమలో సమస్త విశ్వాన్ని, సమస్త విశ్వంలో తమను దర్శించే యోగి పుంగవులైనారు. అప్పుడే తమ సహధర్మచారిణి మహాలక్ష్మమ్మ గారిని ఆ గురుదేవుల శిష్యురాలుగా చేశారు 1917 సంవత్సరంలో. ఆ యోగ దంపతుల యోగానుభవాలు, వారు పొందిన దివ్యానుభూతులు, ఆ యోగశక్తుల ద్వారా వారు ఇతరులకు చేసిన సేవలు, కుదిర్చిన బాధలు, రోగాలు లెక్కకు మిక్కిలి. శాస్త్రిగారు బుద్ధదేవుని అవతారమని నాడీ గ్రంథాలు చాటాయి. అందుకే కాబోలు వారి కనకొలుకుల్లో కారుణ్యము, వారి ధ్యానముద్రలో శాంత గంభీరాకృతి వారి శిష్యులు, అనుయాయులు అనుభవించేవారు. గాంధీ మహాత్ముడు శాస్త్రిగారికి 6వ ప్రాణం. మాస్టర్ సివివి గారు శాస్త్రిగారి జీవిత సర్వస్వాన్ని పరమార్థాభిముఖంగా, ఆస్వాదయోగ్యంగా తీర్చిదిద్దిన సద్గురువు. మహాత్ముడు ఉపవసించినప్పుడల్లా శాస్త్రిగారు గాంధీ గారికి ప్రాణశక్తి విగర్ సప్లై జరగవలనని ప్రార్థనలు చేసేవారు. వారి ప్రార్థనలు ఫలించేవి. సశేషం శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.